జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. తెల్లవారుజామునే పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి కాటన్ అండ్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 100కు పైగా పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇంటింటిని జల్లెడ పడుతూ అనుమానిత వ్యక్తులను, సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తెల్లవారుజామున 4 గంటలు పట్టణం ఇంకా నిద్రమత్తులో ఉండగానే సత్తెనపల్లి పోలీసుల బూట్ల చప్పుడు వినిపించింది. పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా రంగంలోకి దిగింది. సత్తెనపల్లి పట్టణంలోని పలు కాలనీలను చుట్టుముట్టిన పోలీసులు ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా పాత నేరస్తుల కదలికలు, కొత్తగా పట్టణంలోకి వచ్చిన అపరిచిత వ్యక్తుల వివరాలను పోలీసులు ఆరా తీశారు. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే అనుమానం ఉన్న ప్రతి చోట సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రధానంగా వాహనాల తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అసాంఘిక శక్తుల వేటను, గంజాయి, అక్రమ మద్యం మరియు ఇతర నిషేధిత వస్తువుల కోసం ప్రత్యేకంగా సోదాలు చేశారు. ఇదే సమయంలో ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తూ ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో రాజీ పడేదే లేదని, నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలతో సత్తెనపల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లిలో కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించాం. ప్రజల రక్షణే మా బాధ్యత. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాం. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను వెరిఫై చేస్తున్నాం. ఇలాంటి సోదాలు మున్ముందు ఇంకూడా కొనసాగుతున్నాయి అని పోలీసు అధికారులు తెలిపారు.